హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవ్. సో ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే ఎస్సీఓ అనమాట. సో ఎస్సీఓ ఎందుకు అంటే, ఫస్ట్ ఎస్సీఓ ఎందుకు స్టార్ట్ చేసిందంటే, మనం డిజిటల్ మార్కెటింగ్లో ఓకే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎస్సీఓ అనమాట. ఇప్పుడు మనం ఎక్కడ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ లేదు. సో బేసిక్ స్టెప్ అనేది ఏంటి అంటే ఎస్సీఓ అనమాట. సో ఎస్సీఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఓకే ఫుల్ ఫామ్ వచ్చేసి. సో అసలు ఎస్సీఓ అంటే ఏంటి అంటే, ఏదైనా వెబ్సైట్ని మనం గూగుల్ సెర్చ్లో ఓకే. సో ఇప్పుడు సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. ఓకే, సెర్చ్ ఇంజిన్స్ అంటే చాలా ఉంటాయి. గూగుల్ ఉంటుంది, బింగ్ ఉంటుంది, యాహూ ఉంటుంది. ఓకే, ప్రైవేట్ బ్రౌజర్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ బ్రౌజర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అయితే ఆ బ్రౌజర్స్లో మన వెబ్సైట్ని మనం టాప్ పొజిషన్లోకి తీసుకురావడాన్ని ఎస్సీఓ అంటారు. ఓకే, సో బేసిక్గా పాపులర్ వచ్చేసి మనకు ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనమాట. సో టోటల్ వరల్డ్ వైడ్ వచ్చేసి గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఓకే, సో ఎస్ఈఓ అంటే ఆ సైట్ని తీసుకురావడానికి అయితే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, సో సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఉంటుంది, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. ఓకే, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే మనం సైట్ని ర్యాంక్ చేస్తాం. ఓకే, గూగుల్లో మనం సైట్ని ర్యాంక్ చేస్తుంటాము. కాకపోతే అది ఫ్రీగా చేస్తామన్నమాట. అంటే ఇట్లా పెయిడ్గా మార్కెటింగ్ కాకుండా ఫ్రీగా అనమాట. సో ఏంటి దానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు ఎస్ఈఓ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనం టోటల్ ఇప్పుడు చూద్దాం. ఓకే, సో అయితే మనం ఫస్ట్ బ్లాగింగ్ చేసేటప్పుడు ఏంటంటే డొమైన్ చూస్ చేసుకోవాలన్నమాట. ఆ డొమైన్ ఎలా చూస్ చేసుకోవాలంటే అది ఎక్స్పైర్డ్ డొమైన్ కాకుండా ఉంటే మంచిది. సో ఎందుకంటే ఇప్పుడు ఫ్రెష్గా ఎస్ఈఓ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఎప్పుడు ఎక్స్పైర్డ్ డొమైన్ చూస్ చేసుకోవద్దు. సో ఎక్స్పైర్డ్ డొమైన్ ఏంటంటే కొన్ని డొమైన్స్ మంచిగా ఉంటాయి. ఓకే, కొన్ని డొమైన్స్ ఏంటంటే ట్రస్ట్ వర్తి ఉంటాయి. వాళ్ళు రెన్యువల్ చేయకుండా వదిలేసిన వాళ్ళు, లేదంటే టైం సెట్ అవ్వక వర్క్ సగం చేసి వదిలేసిన వాళ్ళు కొన్ని డొమైన్స్ ఉంటాయి. అట్లా అవి తీసుకుంటే బాగుంటుంది. అట్లా కాకుండా సో మీకు ఐడియా లేకుండా తీసుకున్నాను అనుకోండి, డొమైన్స్ అనేవి చాలా స్పామ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో స్పామ్ ఉంటే అది ఇంకా మీరు ఎంత చేసినా ర్యాంక్ అవ్వదు, దానికి యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అవ్వదు. సో ఇంకా అలాంటి డొమైన్ తీసుకోవడం వేస్ట్ అనమాట. సో డొమైన్స్ మీరు తీసుకునేటప్పుడు ఫ్యాక్టర్స్ ఏమేమి చూసుకోవాలంటే ఖచ్చితంగా ఫస్ట్ డొమైన్ ఎక్స్పైర్డా కాదా. సో ఫ్రెష్ డొమైన్ తీసుకుంటే చాలా మంచిది. ఓకే, సో నెక్స్ట్ డొమైన్ లెంత్ చూసుకోవాలి. సో ఇప్పుడు కొంతమంది ఎట్లా తీసుకుంటారంటే సపోజ్ ఇప్పుడు బోర్వెల్ డ్రిల్లింగ్ కాంట్రాక్టర్స్ ఉన్నారనుకోండి హైదరాబాద్. సో వాళ్ళు ఎట్లా తీసుకుంటారంటే బోర్వెల్ డ్రిల్లింగ్ కాంట్రాక్టర్స్ హైదరాబాద్, సికింద్రాబాద్. సో అట్లా లెంత్ ఇష్టం ఉన్నంత లెంత్ తీసుకుంటారనమాట. సో అట్లా కాకుండా డొమైన్ అనేది ఎంత షార్ట్గా ఉంటే అంత మంచిది. అప్పుడు ఏమైందంటే మనం దాన్ని బ్రాండింగ్ చేసుకోవచ్చు, ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికి అవుతుంది. ఓకే, సో ఇంకోటి ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్, పార్షియల్ మ్యాచ్ డొమైన్ ఇలాంటిది ఉంటుంది అనమాట. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్ ఏంటంటే ఇప్పుడు బోర్వెల్స్ ఇన్ హైదరాబాద్ ఉందనుకోండి. సో బోర్వెల్స్ ఇన్ హైదరాబాద్ .com ఆర్ .in ఇలాంటిది ఏమైనా తీసుకున్నప్పుడు ఓకే ఎగ్జాక్ట్ కాకుండా బోర్వెల్స్ ఇన్ హైదరాబాద్ ఇన్ ఆఫ్ ఇలాంటివి యూజ్ చేయకపోతే చాలా బెటర్ అనమాట. సో ఇప్పుడు బోర్వెల్స్ ఇన్ హైదరాబాద్ బదులు శ్రీనివాస బోర్వెల్స్ హైదరాబాద్. ఓకే, సో అట్లా శ్రీనివాస అనేది అంటే పార్షియల్ అనమాట. శ్రీనివాస బోర్వెల్స్ హైదరాబాద్, లేదు మాధవరెడ్డి బోర్వెల్స్ హైదరాబాద్. సో ఏంటంటే ఆ టైప్లో తీసుకుంటే డొమైన్కి కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్ ఏంటంటే గూగుల్లో ఒక నెగిటివ్ ర్యాంకింగ్ అనమాట. సో ఇప్పటికీ కూడా లైక్ ఏంటంటే ఎస్సీఓ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు గట్టిగా ఎస్సీఓ మీద వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కూడా ర్యాంక్ చేస్తారు. ఓకే, ర్యాంక్ అవ్వదు అని కాదు, కాకపోతే ఏంటంటే గూగుల్లో సో అంటే అయితే పార్షియల్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సో మీరు బేసిక్ కాబట్టి చెప్తున్నాను. అదే ఒకవేళ ఇంకేస్ సీనియర్స్ ఉన్నారు అనుకోండి, సీనియర్స్ ఉన్నారు ఆల్రెడీ ఎస్సీఓ వాళ్ళ మంచి నాలెడ్జ్ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారు, డొమైన్ ఎలా చూస్ చేసుకుంటారంటే మంచి ఎక్స్పైర్డ్ డొమైన్ తీసుకుంటారు. ఓకే, ఆ ఎక్స్పైర్డ్ డొమైన్కి ఏజ్ ఎంత ఉందనేది చూస్తారు. ఓకే, సో ఏజ్ ఎంత ఉందనేది చూస్తారు. తర్వాత వచ్చేసి ఆ హిస్టరీ ఎలా ఉంది, మన బ్యాడ్గా ఉందా, లేదు మంచిగా యూజ్ చేస్తారా, లేదా చెడ్డగా చేయమన్న దానికి యూజ్ చేస్తారా డొమైన్ని. సో ఇలాంటివన్నీ చూసుకుంటారనమాట ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. సో గూగుల్ కూడా ఏం చేస్తారంటే ర్యాంక్ చేసేటప్పుడు ఆ డొమైన్ నేమ్ ఎంత ఉంది, ఆ డొమైన్ హిస్టరీ ఎన్ని ఇయర్స్ ఉంది, ఓకే ఆ డొమైన్ లెంత్ ఎంత ఉంది, ఇవన్నీ ఖచ్చితంగా చూసుకుంటారు అనమాట. డొమైన్ క్లీన్గా ఉంది, షార్ట్గా ఉంది, బాగుంది. ఓకే, సో ఇది ఒక ఫ్యాక్టరీ అనమాట, ఇదే మెయిన్ కాదు. కాకపోతే డొమైన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇది ఫస్ట్ మీరు డొమైన్ యూజ్ చేసుకోవాలి కాబట్టి డొమైన్ గురించి చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఎస్సీఓ వచ్చేసి 3 types ఆఫ్ ఎస్సీఓ ఉంటుంది. ఓకే, సో 3 types ఆఫ్ ఎస్సీఓ మనం యాక్చువల్గా ఏంటంటే 1 type ఆఫ్ ఎస్సీఓ గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ 2 type 3 type దీని గురించి ఎక్కువ బ్రీఫ్గా డిస్కస్ చేయను. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటంటే వైట్ హ్యాట్ ఎస్సీఓ అనమాట. సో వైట్ హ్యాట్ ఎస్సీఓ ఏంటంటే గూగుల్ పాలసీస్ ప్రకారం ఎస్సీఓ చేయడాన్ని వైట్ హ్యాట్ ఎస్సీఓ అంటారు. ఓకే, గూగుల్ పాలసీస్ ప్రకారం. సో నెక్స్ట్ వచ్చేసి గ్రే హ్యాట్ ఉంటుంది. ఓకే, థర్డ్ వచ్చేసి బ్లాక్ హ్యాట్ ఉంటుంది.
సో గ్రే హ్యాట్ ఏంటంటే సో కొన్ని గూగుల్ పాలసీస్ ఫాలో అవుతూ మొత్తం ఇంకా స్పామ్ చేయడం లాంటిది కొంచెం అంటే ఇప్పుడు ఏంటంటే గ్రే హ్యాట్ చేసినా కానీ గూగుల్కి దొరకమన్నమాట. కానీ బ్లాక్ హ్యాట్ ఏంటంటే బ్లాక్ హ్యాట్ యూజ్ చేస్తారు చాలామంది. బ్లాక్ హ్యాట్ ఏంటంటే ఇన్స్టెంట్గా సైట్ ర్యాంక్ చేయడానికి, ఓకే బ్లాక్ హ్యాట్ ఏంటంటే ఓన్లీ ఇన్స్టెంట్గా సైట్ ర్యాంక్ చేయడానికి యూజ్ చేస్తారు. సో అది ర్యాంక్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు ఈవెంట్ బ్లాగింగ్స్ ఉంటాయి, ఓకే సో మీరు సెర్చ్ చేసి ఉంటారు కదా ఆల్రెడీ గూగుల్లో ఎప్పుడైనా, లైక్ బెస్ట్ దసరా ఇమేజెస్, విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఇమేజెస్, ఓకే లేదంటే క్రిస్మస్ లైక్ క్రిస్మస్ ఇమేజెస్ కావచ్చు, ఓకే మేరీ క్రిస్మస్ ఇమేజెస్. సో ఇలాంటివి ఏంటంటే ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు, ఓకే ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు దాని గురించి మీరు సెర్చ్ చేస్తారు కదా, సో ఆ ఈవెంట్ బ్లాగింగ్ అంటారు దాన్ని. ఓకే సో టోటల్ సైట్ వచ్చేసి లేదా టోటల్ దానికి రిలేటెడ్ నిష్ అనమాట అది. ఓకే ఇమేజెస్ కానీ విషెస్ కానీ అలాంటిది ఏంటంటే సో ఈవెంట్ బ్లాగింగ్ అనమాట. లైక్ ఇప్పుడు రిజల్ట్స్ వస్తాయి, ఓకే ఇప్పుడు ఇంటర్ రిజల్ట్స్ వచ్చింది అనుకోండి, సో ఇంటర్ రిజల్ట్స్ మొత్తం స్పామ్ చేస్తారన్నమాట. స్పామ్ చేసి బ్లాక్ హ్యాట్ యూజ్ చేసి స్పామ్ చేస్తారు. సో దాన్ని ఇమీడియట్గా ర్యాంక్ చేస్తారు. కాకపోతే ఏమైపోతుందంటే అది ఒక 1 month నడిచిన తర్వాత గూగుల్కి అర్థమైపోతుంది వీడు స్పామ్ చేసినాడు, ఈ లింక్స్ ఇలా వచ్చేసాయి సో అని చెప్పేసి ఏం చేస్తుందంటే తర్వాత టోటల్ సైట్ని స్క్రాచ్ చేస్తుంది. సో సైట్ని మొత్తం అప్పుడు ఏమైపోతుంది ర్యాంకింగ్స్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. సైట్ స్పామ్ అయిపోతుంది. సో యాడ్సెన్స్ ఉంటే యాడ్సెన్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా సైట్ అనేది ఎప్పటికీ ర్యాంక్ అవ్వదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డొమైన్ వదిలేస్తారనమాట. సో ఇలాంటి డొమైన్ ఫ్రెషర్స్ కొన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ర్యాంక్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. సో గూగుల్ వచ్చేసి ఇవి ఇంపార్టెంట్గా చూస్తుంది. డొమైన్ వచ్చేసి డొమైన్ ఏజ్, డొమైన్ లెంత్, ఎక్స్పైర్డ్ డొమైనా కాదా, సో క్వాలిటీ ఎంత ఉంది డొమైన్కి, ఓకే సో ఇలాంటివి అనేది ఫస్ట్ గూగుల్ డొమైన్లో కన్సిడర్ చేస్తుంది. ఓకే సో అయితే నేను ఏంటంటే ఇప్పుడు ఈ 3 SEOs గురించి చెప్తాను. ఓకే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి వైట్ హ్యాట్ SEO గురించి చెప్తాను. ఏంటంటే టోటల్ మనం డిస్కస్ చేసేది వచ్చేసి మొత్తం వైట్ హ్యాట్ SEO గురించే ఉంటుంది. ఓకే సో వైట్ హ్యాట్ SEOలో 2 types ఆఫ్ SEOs ఉంటాయి. ఓకే ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. సో ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? సో ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే సో మన వెబ్సైట్ ఏదైతే ఉందో మన పేజెస్, సైట్ కానీ కేటగిరీస్ కానీ పేజెస్ కానీ టోటల్ మన వెబ్సైట్, ఓకే టోటల్ మన వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని ఆప్టిమైజ్ చేసి ర్యాంక్ చేయడాన్ని ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటారు. ఓకే ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ లేదంటే ఆన్ పేజ్ SEO అంటారు. సో ఆఫ్ పేజ్ SEO కానీ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే సో మన సైట్ని టచ్ చేయకుండా, ఓకే మన సైట్ని టచ్ చేయకుండా సైట్ బయట లైక్ ఇప్పుడు ప్రాసెస్ చేస్తాం అనమాట. సైట్ బయట ప్రాసెస్ ఏం చేస్తామంటే లైక్ బ్యాక్ లింక్స్ యూజ్ చేస్తుంటాం. ఓకే బ్యాక్ లింక్స్ కానీ డైరెక్టరీ సబ్మిషన్స్ కానీ, ఓకే లైక్ గెస్ట్ పోస్ట్ కానీ, సో డిఫరెంట్ అనమాట. నేను చెప్తాను మీకు ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ క్లియర్గా చెప్తాను. సోషల్ మీడియా ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఏంటంటే మన సైట్ బయట, ఓకే మన సైట్ బయట మనం ఏం చేస్తామో దాన్ని ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటాం. ఓకే సో ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ గురించి మాట్లాడుతాను. ఓకే సో ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి? సో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో. ఈజీ వేలో నీకు ఇక్కడ డిస్కస్ చేసిన తర్వాత నేను అవసరమైతే సిస్టంలో చూపిస్తాను మీకు అది ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసి మనకు డొమైన్, నేను ఇందాక చెప్పాను కదా డొమైన్ హిస్టరీ ఇవన్నీ ఉంటుంది అనమాట. ఫస్ట్ డొమైన్ చెక్ చేస్తుంది. ఓకే సో ఆ డొమైన్లో కీవర్డ్ వీలైనంత వరకు యూజ్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే నెక్స్ట్ వచ్చేసి పేజ్ లెవెల్ ఫ్యాక్టర్ అనమాట. సో పేజ్ లెవెల్ ఫ్యాక్టర్ ఏంటి, పేజ్ టైటిల్ ఏముంది, ఓకే టైటిల్లో కీవర్డ్ ఉందా లేదా, ఓకే టైటిల్ వచ్చేసి ర్యాంక్ చేయడానికి రాస్తున్నాడా లేదా యూజర్కి అర్థమయ్యేటట్టు రాస్తున్నాడా, ఓకే యూజర్ ఆప్టిమైజేషన్ ఉందా లేదంటే ర్యాంకింగ్ కోసమే రాస్తున్నాడా, ఓకే సో తర్వాత డిస్క్రిప్షన్ ఎలా ఉంది, ఓకే డిస్క్రిప్షన్ ఎలా ఉంది, డిస్క్రిప్షన్లో కీవర్డ్ ఉందా లేదా, ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇన్సైడ్కి వచ్చేస్తే ఫస్ట్ టైటిల్ ఏముంది, ఓకే పేజ్ టైటిల్, ఓకే పేజ్ టైటిల్ ఏముంది, సో ఆ కీవర్డ్ అనేది పేజ్ టైటిల్లో ఉందా లేదా. నెక్స్ట్ వచ్చేసి H1 ట్యాగ్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూస్తాను అనమాట. సో బేసిక్గా మనం ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ పేజ్లో ఏం యూజ్ చేస్తామంటే ట్యాగ్స్ యూజ్ చేస్తాం. సో ఆ ట్యాగ్స్ ఏంటంటే H1, H2, H3, H4, H5. సో ఇదేంటంటే సీక్వెన్స్గా యూజ్ చేసుకోవాలన్నమాట మనం ట్యాగ్స్ అనేది. సో H1 అనేది ఒకే ట్యాగ్ యూజ్ చేయాలి, ఓకే సో H2 ఒక 2-3 ట్యాగ్స్ యూజ్ చేసుకోవచ్చు, H3, H4, H5 అంత కౌంట్ ఏమి ఉండదు. సో మనం ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ రాస్తాం కదా, సో ఆ ట్యాగ్స్ వచ్చేటట్టు మనం కీవర్డ్ యూజ్ చేసుకుంటూ రాసుకుంటే చాలా బెస్ట్ అనమాట, ర్యాంక్ అవుతుంది. సో ఇంకా మనకు ఒక్కొక్కసారి ఎక్స్టర్నల్ బ్యాంక్ లింక్స్ కూడా అలాంటివి ఏం అవసరం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మన కీవర్డ్ డెన్సిటీ ఎంత ఉంది చూసుకోవాలి. సో కీవర్డ్ డెన్సిటీ ఎంత అంటే
లైక్ ఎన్ని సెర్చెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు, లేదంటే మ్యాక్స్ ఎన్ని సెర్చెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు, లేదు అంటే ఇంకా చెప్పుకోవాలంటే లైక్ కీవర్డ్ డిఫికల్టీ చూసుకోవాలి. ఓకే, సో ఇది చూసుకోవాలన్నమాట. అయితే సింపుల్గా చెప్పాలంటే మనం ఫస్ట్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్కి వస్తే టైటిల్ చూసుకోవాలి, ట్యాగ్స్ చూసుకోవాలి, టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ట్యాగ్స్లో కానీ కీవర్డ్ ఉందా లేదో చూసుకోవాలి. ఓకే, సో కంటెంట్ ఎంత రాస్తున్నాం. సో ఇది ఏంటంటే మామూలుగా సజెస్టెడ్ కంటెంట్ వచ్చేసి మినిమం 300 వర్డ్స్ అనమాట. సో ఒకప్పుడు 300 వర్డ్స్ రాస్తే కంటెంట్ని మనం సైట్ ర్యాంక్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు 300 వర్డ్స్ 500 వర్డ్స్ అనేది కంటెంట్ సరిపోవట్లేదు ర్యాంక్ చేయడానికి. సో 500, 1000, 2000 కూడా రాస్తున్నారు ఇప్పుడు. సో కొంతమంది అమెజాన్ అఫిలియేట్ చేస్తున్నారు, అంటే ఎస్ఈఓ యూజ్ చేసి అమెజాన్ అఫిలియేట్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క ఆర్టికల్ 5000 వర్డ్స్ కూడా రాస్తారు అనమాట. సో ఇది మనం చూసుకోవాలి. ఓకే, కంటెంట్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఓకే, కీవర్డ్ ఆప్టిమైజేషన్ ఉందా లేదా కంటెంట్లో చూసుకోవాలి. సో కీవర్డ్ ఆప్టిమైజేషన్ ఏంటంటే ఎక్కడ అవసరం ఉంది అనే దాన్ని బట్టి మనం కంటెంట్లో రాసుకోవాలి. అంతేగాని కీవర్డ్ స్టఫ్ చేయొద్దు. మొత్తం కీవర్డ్ స్టఫింగ్ అంటే ఇప్పుడు అవసరం లేని దగ్గర కీవర్డ్ పెట్టి మొత్తం కీవర్డ్స్ సో ఆ టైప్లో కీవర్డ్స్ చేయొద్దు. సో కీవర్డ్ స్టఫింగ్ లైట్గా చేయొచ్చు. అది ఎట్లా అంటే ఎల్ఐసి కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఎల్ఐసి కీవర్డ్స్ అనేది యూజ్ చేయాలి. ఎల్ఐసి కీవర్డ్స్ ఏంటంటే సిమిలర్ కీవర్డ్స్ అనమాట. సో ఇప్పుడు బోర్వెల్స్ ఇన్ హైదరాబాద్ అనేది ఒక కీవర్డ్, హైదరాబాద్ బోర్వెల్స్ అనేది ఇంకొక కీవర్డ్, బోర్వెల్ డ్రిల్లర్స్ హైదరాబాద్ అనేది ఒక కీవర్డ్. సో ఏంటంటే ఇలా రిలేటెడ్ కీవర్డ్స్ని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బోర్వెల్స్ ఇన్ హైదరాబాద్ అనేది మెయిన్ కీవర్డ్ అనుకోండి, అదే ఇంకా అస్తమానం యూజ్ చేద్దాం అనమాట. దానికి రిలేటెడ్ కీవర్డ్స్ యూజ్ చేసినాం అనుకోండి అసలు ఇంకా ఏం ఇష్యూ ఉంటుంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ ఆప్టిమైజేషన్ చూసుకోవాలి. సో మనం కంటెంట్ మనం ఆ పేజ్లో కానీ ఆ పోస్ట్లో కానీ పెట్టే ఇమేజ్, సో దానికి ఆల్ట్ ట్యాగ్ ఉందా, ఓకే ఆల్ట్ ట్యాగ్ ఉందా, సో టైటిల్ ఉందా, డిస్క్రిప్షన్ ఉందా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చాలా కేసెస్లో అవుతుంది. సో అది ఏంటంటే ఇమేజ్ వల్ల సైట్కి ట్రాఫిక్ వస్తుంది. ఓకే, ఇమేజ్ ర్యాంక్ అయ్యి ఇమేజ్ వల్ల సైట్కి ట్రాఫిక్ వస్తుంది అనమాట. సో అది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పేజ్ స్పీడ్ ఆప్టిమైజేషన్. ఓకే, పేజ్ స్పీడ్ ఆప్టిమైజేషన్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా యూజర్ మన సైట్కి వచ్చాడు, ఓకే యూజర్ మన సైట్కి వచ్చేసి సైట్ చూస్తుంటాడు. సో ఇప్పుడు నువ్వు క్లిక్ చేస్తే అది ఒక 10 సెకండ్స్కో 20 సెకండ్స్కో లోడ్ అయ్యి ఓపెన్ అయింది అనుకోండి. సో అప్పుడు యూజర్ అనేది తను ఉండడు అనమాట, స్పీడ్గా వెళ్ళిపోతాడు. ఓకే, సైట్లో ఉండడు. అప్పుడు ఏమైపోతుంది అంటే సైట్కి అనేది నెగిటివ్ ర్యాంకింగ్ వస్తుంది. ఎట్లా అంటే బౌన్స్ రేట్ రూపంలో. సో అయితే ఆ బౌన్స్ రేట్ రాకుండా మేనేజ్ చేసుకోవాలంటే టోటల్ సైట్ ఆప్టిమైజేషన్ చేయాలి, ఇమేజ్ ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. ఏది ఉన్నా స్పీడ్గా లోడ్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే డూప్లికేట్ కంటెంట్ ఉందా అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఒక సైట్లో ఉన్న కంటెంట్ తీసుకొచ్చి వీళ్ళ సైట్లో వేసుకుంటుంటారు, లేదు అన్ని సైట్లలో ఉన్న కంటెంట్ కొంచెం కలిపి తీసుకొచ్చి వేసుకుంటుంటారు అనమాట. సో అట్లా కాకుండా యూనిక్ కంటెంట్ రాయాలి. ఇప్పుడు యూనిక్ కంటెంట్ అంటే ఇప్పుడు ఒక న్యూస్ ఉంది, ఎవరు రాసినా అదే న్యూస్, కాకపోతే ఏంటంటే ఎవరి ఫార్మాట్లో వాళ్ళు రాయాలి. అంతేగాని యాస్టీస్గా కాపీ చేయడం, లేదా అక్కడ ఒక ప్యారా వచ్చేసి ఇక్కడ ఒక లైన్ వచ్చేసి కాపీ కాకుండా సో మన ఫార్మాట్లో మనం కంటెంట్ అనేది రాసుకోవాలన్నమాట. ఎందుకంటే కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం రాసే కంటెంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, లేదు గ్రామటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, సో ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే కంటెంట్ కంటెంట్ వాల్యూ ఉండాలంటే కంటెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇట్లా స్పెల్లింగ్ మిస్టేక్స్, లేదు పారాగ్రాఫ్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే గ్రామటికల్ మిస్టేక్స్ చాలా ఉంటాయి. ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో తెలియదు, ఎక్కడ కామా పెట్టాలో తెలియదు. సో చాలా ఉంటాయి అనమాట. సో దానివల్ల ఒకప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యేది. కాకపోతే ఏంటంటే లాస్ట్ 2 years నుంచి గ్రామర్లీ యాప్ ఉందన్నమాట. సో గ్రామర్లీ యాప్ గూగుల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో ఏంటంటే గ్రామర్లీ అనేది యూజ్ చేస్తున్నాను. ఏంటంటే అసలు దానివల్ల ఏంటంటే ఈ గ్రామటికల్ మిస్టేక్స్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమి ఉండదు అనమాట. ఒకవేళ ఏమన్నా ఉంటే సో అదే చూపిస్తుంటుంది మనకు, సో అండ్ సో ప్లేస్లో మిస్టేక్ ఉంది, సో అది కవర్ చేయండి. సో ఈ టైప్లో ఏంటంటే అదే చూపిస్తుంటుంది అనమాట. సో మనం సింపుల్గా దానిపైన క్లిక్ చేస్తే ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ గ్రామర్ మిస్టేక్స్ కానీ ఏమి ఉండనమాట. సో ఏంటంటే కంటెంట్ అనేది మనం కరెక్ట్గా ఒక ఫార్మాట్లో రాసుకుంటే చాలా బాగుంటుంది. సో ఆ కంటెంట్ ఏంటంటే మన కోసం మనం రాసుకొని ఇప్పుడు ఏంటంటే చెప్పాను కదా ఇందాక కీవర్డ్ స్టఫింగ్ చేసి ఏదో గూగుల్లో ర్యాంక్ చేయాలన్నట్టు కంటెంట్ రాస్తే అసలు ఎప్పటికీ అనేది అది ర్యాంక్ అవ్వదు. సో ర్యాంక్ అయినా కానీ ఫాస్ట్గా మళ్ళీ ర్యాంక్ అనేది లాస్ అవుతుంది. సో అట్లా కాకుండా ఏం చేయాలంటే మనం వీలైనంత వరకు ఏం చేయాలి అంటే ఆ కంటెంట్ ఏదైతే ఉందో అది యూజర్కి యూజ్ అయ్యేటట్టు ఉండాలి. సో ఇప్పుడు నేను వచ్చాను, నేను మీ సైట్కి వచ్చినప్పుడు నేను ఆర్టికల్ చదువుతున్నాను, నాకు మంచిగా అనిపించింది, నేను మొత్తం చదువుతాను.
సో అట్లా కాకుండా ఇష్టం ఉన్నట్టు కంటెంట్ రాస్తే అప్పుడు అనిపిస్తుంది కదా ఎవరికైనా, సో ఇదేం కంటెంట్, ఇదేం సైట్ అసలు అని చెప్పేసి యూజర్ మళ్ళీ ఇంకా రావడం జరగదనమాట. సో ఫాస్ట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే యూజర్కి మీరు ఎప్పుడైతే హెల్ప్ఫుల్గా కంటెంట్ రాస్తారో గూగుల్ ఆ పేజ్ని ఆ పేజ్ని కానీ ఆ పోస్ట్ని కానీ ర్యాంక్ చేయడానికి బాగా ఇష్టపడుతుంది అనమాట రియల్గా. ఓకే, సో ఇంకా 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 మాట్లాడుకోవాలి అంటే సో యూఆర్ఎల్ అనేది ఎలా ఉంది అని చూస్తుంది. ఓకే, యూఆర్ఎల్ అనేది నీట్గా ఒక ఫార్మాట్లో పెట్టుకోవాలి, ఇష్టం ఉన్నట్టు యూఆర్ఎల్ అనేది ఉండకూడదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయా లేదా ఆ పేజ్లో. సో బ్రెడ్ క్రమ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించాలో లేదో ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్తుంటాం. ఓకే, సో మనం ఏ పేజ్ నుంచి ఏ పేజ్కి వెళ్ళాం అనేది పైన మనకు ఫార్మాట్ ఉంటుంది అనమాట. ఓకే, సో దాన్ని బ్రెడ్ క్రమ్స్ అంటారు. చాలామంది యూజ్ చేస్తారు కానీ కొంతమంది అనేది యూజ్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి అది ఇంపార్టెంట్ అని తెలియదు. సో బ్రెడ్ క్రమ్స్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఎస్ఈఓ ఫ్యాక్టర్ అనమాట. సో బ్రెడ్ క్రమ్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ ఇప్పుడు పేజ్ ఉంది. ఓకే, పేజ్ కానీ వెబ్సైట్ కానీ ఓకే ఇది అనేది లేఅవుట్ ఎలా ఉందనేది చూస్తుంది. ఓకే, సో ఇప్పుడు లేఅవుట్ అనేది కరెక్ట్గా లేదనుకోండి, ఓకే గూగుల్ ర్యాంక్ చేయడానికి అసలు ఇష్టపడదు. సో ఇప్పుడు లేఅవుట్ ఇన్ ద సెన్స్ రెస్పాన్సివ్. ఓకే, రెస్పాన్సివ్ ఏంటంటే ఇప్పుడు మీ సైట్ మీ సైట్ వచ్చేసి సిస్టంలో చాలా బాగుంది. ఓకే, కంప్యూటర్లో చాలా నీట్ వస్తుంది, చాలా బాగుంది. కానీ మీరు ఎప్పుడైతే మొబైల్లో కానీ ట్యాబ్లో కానీ ఓపెన్ చేసినారనుకోండి, మీ సైట్ అంతా క్లమ్జీగా ఉండి సో ఇక్కడ ఉండాల్సిన లైన్ అక్కడ ఉండేసి, అక్కడ ఉండాల్సిన డిజైన్ ఇక్కడ ఉండేసింది అనుకోండి. సో అప్పుడు ఏమైపోతుంది అంటే ఆ సైట్ అనేది రెస్పాన్సివ్ అవ్వదు. ఓకే, యూజర్ ఫ్రెండ్లీ అవ్వదు. అప్పుడు ఏం చేస్తుంది అంటే గూగుల్ ఈ సైట్ బాగాలేదు అని చెప్పేసి డెసిషన్ తీసుకుంటారు అనమాట. సో ఇది మీరు అనుకోవచ్చు మాన్యువల్గా ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటుందా గూగుల్ అంటే. సో గూగుల్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. ఓకే, గూగుల్ ఆల్గరిథమ్స్ ఉంటాయి, ఆ బోట్ని యూజ్ చేసి చెక్ చేసుకుంటారు. సో ఒక్కొక్కసారి ఏమైతే అంటే ప్రతి ఒక్క సైట్ కూడా మాన్యువల్ రివ్యూ అవుతుంది అనమాట. సో ఆ మాన్యువల్ రివ్యూ అయినప్పుడు మనకు వాళ్ళకి తెలిసిపోతుంది. సో అప్పుడు ఏంటంటే ఎస్ఈఓలో ప్రతి ఒక్క ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అయితే ఏంటంటే ఇవన్నీ వచ్చేసి పేజ్ లెవెల్ ఫ్యాక్టర్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సైట్ లెవెల్ ఫ్యాక్టర్స్ ఇవి ఉంటాయి. ఓకే, సైట్ లెవెల్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అంటే సేమ్ అండి. ఇప్పుడు డొమైన్ ఎలా ఉంది, ఓకే మళ్ళీ ఇదే ప్రాసెస్ వస్తుంది. ఓకే, డొమైన్ వచ్చేసేసి సైట్కి రిలేటెడ్ కదా. ఓకే, డొమైన్ ఎలా ఉంది, ఓకే సైట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఓకే సైట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, సైట్ స్ట్రక్చర్స్ ఇన్ ద సెన్స్ లేఅవుట్ ఎలా ఉంది. ఓకే, సో మళ్ళీ వచ్చేసి ఆ సైట్కి ఏమైనా బ్యాక్లింక్స్ మంచిగా ఉన్నాయా లేదు, బ్యాక్లింక్స్ అంతా స్పామ్ చేశారా. ఓకే, బ్యాక్లింక్స్ వచ్చేసి స్పామ్ చేస్తారా లేదు, ఓవరాల్ సైట్కి వచ్చేసి కంటెంట్ ఎలా ఉంది, డూప్లికేట్ కంటెంట్ ఉందా లేదు, రిపీటెడ్ కంటెంట్ ఉందా. సో ఇవన్నీ కూడా చూస్తుంది అనమాట. అయితే ఏం చేయాలంటే ఇవన్నీ చూస్తుంది. సో మనం చూసుకోవాలన్నమాట, ప్రతి ఒక్కటి చూసుకోవాలి. డొమైన్ ఎలా ఉంది, ఎస్ఎస్ఎల్ అప్లై చేసినామా లేదా, డూప్లికేట్ కంటెంట్ ఉందా లేదా. సో ఏంటంటే ఇవన్నీ మనం రీచెక్ చేసుకోవాలి ప్రతిసారి సైట్. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎస్ఎస్ఎల్ అనేది పెట్టారు. ఓకే, సో ఎస్ఎస్ఎల్ అనేది ఏంటి, సెక్యూరిటీ సర్టిఫికేట్ అనమాట. సో సైట్కి ఎస్ఎస్ఎల్ అనేది పెట్టారు. అప్పుడు ఏమైపోతాయంటే గూగుల్ రికమెండ్ చేయదు. ఒక్కొక్కసారి మీరు ఏదైనా ఎస్ఎస్ఎల్ నేను సైట్కి వెళ్ళండి, దిస్ సైట్ హ్యాస్ సంథింగ్ అని చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఏం చేస్తుందంటే తెలుగులో చెప్పాలంటే కరెక్ట్గా ఈ సైట్ అనేది ఎస్ఎస్ఎల్ లేదు, వీళ్ళు మీ డేటాని డేటాని స్టోర్ చేద్దామంటే దొంగతనం చేద్దామని చూస్తున్నారని చూపిస్తారు కరెక్ట్గా చెప్పాలంటే. సో అట్లా కాకుండా మనం వచ్చేసి మన కంటెంట్కి HTTPS ఓకే ఎస్ఎస్ఎల్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ సెక్యూరిటీ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే గూగుల్ కూడా పాజిటివ్ ర్యాంకింగ్ సిగ్నల్ పాస్ చేస్తారు అనమాట. ఓకే, సో ర్యాంక్ చేస్తుంది. కొంతమంది ఏంటంటే అసలు సైట్ మ్యాప్స్ అనేవి యూజ్ చేయరు సైట్లో. ఓకే, సైట్ మ్యాప్స్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఓకే, సైట్ మ్యాప్స్ అంటే ఏంటి, 2 టైప్స్ ఆఫ్ సైట్ మ్యాప్స్ ఉంటాయి. ఒకటి యూజర్ సైట్ మ్యాప్ ఉంటుంది, ఒకటి సైట్ మ్యాప్ ఉంటుంది. సో అయితే మెయిన్ సైట్ మ్యాప్ ఏంటంటే ఇప్పుడు మనకున్న వెబ్సైట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఓకే ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి సపరేట్ URL క్రియేట్ చేస్తామన్నమాట. సో లైక్ ఇప్పుడు బోర్వెల్ సింగ్ హైదరాబాద్ /sitemap.xml. ఓకే, సో ఇది XML ఫార్మాట్లో యూజ్ చేస్తాం బేసిక్గా మనం. సో ఇది ఒక సపరేట్ పేజ్ క్రియేట్ చేయాలన్నమాట. సో ఈ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంపార్టెంట్ పేజెస్ ఉంటాయి కొన్ని. ఇంపార్టెంట్ పేజెస్ ఏంటి, సో ఇప్పుడు ఒక సైట్కి వెళ్ళినాం మనం. ఓకే, ఆ సైట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అబౌట్ అస్ పేజ్ ఉందా లేదా చూస్తుంది. ఓకే, అబౌట్ అస్ పేజ్ ఉందా, ప్రైవసీ పాలసీ పేజ్ ఉందా, డిస్క్లైమర్ పేజ్ ఉందా. సో ఇవన్నీ ఏంటంటే ఇంపార్టెంట్ పేజెస్ అనమాట. ఈ పేజెస్ ఎందుకు యూజ్ చేస్తారంటే లైక్ కంపెనీ గురించి చెప్పుకోవడానికి కానీ లేదు ఆ బ్లాగ్ గురించి చెప్పుకోవడానికి కానీ. సో అబౌట్ అస్ పేజ్ యూజ్ చేస్తారు. ప్రైవసీ పాలసీస్ ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తారంటే సో ఇప్పుడు సపోజ్ ఆ సైట్ ఉంది, ఆ సైట్ ఒక యూజర్ డేటా తీసుకుంటుంది అనుకోండి.
సో అప్పుడు వాళ్ళు మెన్షన్ చేస్తారు, మేము యూజర్ దగ్గర సో అండ్ సో డేటా తీసుకుంటున్నాము, సో కాకపోతే మేము ఆ డేటా ఎవరికి ఇవ్వట్లేదు అని చెప్పేసి అక్కడ స్పెషల్గా మెన్షన్ చేస్తారనమాట. సో అందుకని చెప్పేసి మనం అది ఒకసారి చూసుకోవాలి ఖచ్చితంగా వచ్చేసి. సో ఇంపార్టెంట్ పేజెస్ అని కంపల్సరీ మనం సైట్లో పెట్టుకోవాలి. ఓకే, ఈ సైట్ ఆర్కిటెక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అంటే ఆన్ సైట్లో స్పామ్ ఏమైనా ఉందా చెక్ చేసుకోవాలి. ఆన్ పేజ్లో స్పామ్ ఎట్లా అంటే కొన్ని బ్యాక్ లింక్స్ ఉంటాయి, బ్యాక్ లింక్స్ ఉంటాయి అనమాట. సో స్పామీగా యూజ్ చేస్తారు, ఆ బ్యాక్ లింక్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇంకా సైట్కి ఏమైనా రీసెంట్గా పెనాల్టీ పడిందా. ఓకే, తర్వాత పేజ్ ఏమైనా ఓవర్గా ఆప్టిమైజ్ చేసినామా. ఓకే, సో పేజ్ ఎప్పుడు ఓవర్గా ఆప్టిమైజ్ చేయొద్దండి. ఓకే, పేజ్ ఓవర్గా ఎప్పుడు ఆప్టిమైజేషన్ అవుతుంది అంటే ఎక్కువ అవసరం లేని ఇమేజెస్ అన్ని పెట్టి అవసరం లేని కంటెంట్ అంతా రాసి సో దాంట్లో కీవర్డ్ స్టఫింగ్ చేయడం. సో ఇలాంటివి చేసినప్పుడు ఏమైందంటే పేజ్ ఓవర్ ఆప్టిమైజేషన్ అవుతుంది అనమాట. సో ఎప్పుడు కూడా పేజ్ ఓవర్ ఆప్టిమైజేషన్ చేయకండి. సో ఎస్ఈఓ అనేది చాలా సింపుల్ యాక్చువల్గా. ఓకే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలా చెప్తారంటే ఇప్పుడు బ్యాక్ లింక్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఒక బ్యాక్ లింక్స్ ఉంది, మీరు 1000 వేస్ట్ బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసినా ఒకటే, ఒక మంచి బ్యాక్ లింక్ క్రియేట్ చేసినా ఒకటే. సో రెండింటికి సేమ్ వాల్యూ ఉంటుంది అనమాట. సో చాలామంది ఏం చేస్తారంటే ఒక బ్యాక్ లింక్ చేస్తే ఇంత సైట్కి ట్రస్ట్ వస్తుంది కదా, సో ఇంకా 1000 బ్యాక్ లింక్స్ క్రియేట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ టైప్లో ట్రై చేస్తుంటారు అనమాట. సో నేను ఏం చెప్తున్నానంటే మీకు ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా సరే వైట్ హ్యాట్ టెక్నిక్ యూజ్ చేయండి, మంచి బ్యాక్ లింక్సే యూజ్ చేయండి. సో ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ లింక్స్ ఉంటాయి కదా, సో మన సైట్ నుంచి వేరే వెళ్ళే లింక్స్ ఉంటాయి. ఓకే, మన సైట్ నుంచి అవుట్బౌండ్ లింక్స్ ఇస్తాం అనమాట, దాన్ని అవుట్బౌండ్ లింక్స్ అంటారు. సో అవి ఏం చేస్తారంటే కనబడకుండా చేస్తారు అనమాట, టోటల్ వైట్ చేసేస్తారు. సో ఎందుకంటే గూగుల్కి వాళ్ళు ఏమనుకుంటారంటే గూగుల్కి మనం ఇన్ని లింక్స్ బయటకి ఇచ్చినామని తెలియవద్దు. సో మనం లైక్ ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు అనేది లింక్స్ అనేది ఫ్రీగా వచ్చాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి పెయిడ్ వర్షన్ అయిపోయింది. సో ఇప్పుడు ఎస్సీఓ కూడా కరెక్ట్గా చెప్పాలంటే లైక్ పెయిడ్ ఎస్సీఓ చేయడానికి కూడా పెయిడ్ టూల్స్ వచ్చేసినాయి అనమాట. ఇన్ కేస్ ఎవరైనా ఒక సైట్ నుంచి మనం బ్యాక్ లింక్ తీసుకోవాలంటే వాళ్ళు సేల్ చేస్తున్నారు, మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. సో దీనికి కూడా అమౌంట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే తక్కువ కాంపిటీషన్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, తక్కువ కీవర్డ్ కాంపిటీషన్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, ఆ కీవర్డ్ని ర్యాంక్ చేయడానికి ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది, పెద్ద టెన్షన్ ఏం లేదు. సో ఇంకోటి ఏంటంటే లైక్ ఇప్పుడు మనం మన బ్లాగ్కి యాడ్సెన్స్ అప్లై చేస్తాం. ఓకే, యాడ్సెన్స్ ఉంటుంది. ఓకే, సో యాడ్సెన్స్ లేదు వేరే నెట్వర్క్ నుంచి మనం అప్రూవ్ చేయించుకుంటాం, లైక్ media.net కావచ్చు, ఫైల్ బ్రాండ్ కావచ్చు. సో ఏంటంటే ఇక్కడ నుంచి మనం యాడ్స్ అప్రూవ్ చేయించుకుంటాం. ఓకే, సో డిఫరెంట్ ప్లాట్ఫామ్ నుంచి యాడ్స్ తీసుకుంటాం, టంబోలో అవ్వచ్చు. అయితే ఏమైతే అంటే ఇష్టం ఉన్నట్టు యాడ్స్ పెట్టేయకండి సైడ్లో, ఒక లిమిట్ చూడండి. ఇప్పుడు ఒక 300 వాట్ కంటెంట్ ఉంది అనుకోండి, మాక్సిమం ఒక 2 నుంచి 3 యాడ్స్ పెట్టడానికి ట్రై చేయండి. అంతేగాని ఎక్కువ యాడ్స్ పెట్టి గూగుల్ ఆప్షన్ ఉంది కదా ఇప్పుడు అని చెప్పేసి ఇష్టం ఉన్న యాడ్స్ పెట్టినారనుకోండి, ఆ సైట్ అనేది అసలు ర్యాంక్ అవ్వదు. ఏమవుతుంది అంటే సో యూజర్ వచ్చినప్పుడు వాడికి బాగా ఇబ్బంది అవుతుంటుంది అనమాట ఈ యాడ్స్ తోటి. సో ఇట్లా కొంతమంది ఏంటంటే ఇంకా టూ మచ్ అనమాట. ఏంటంటే వాళ్ళు పాపప్ యాడ్స్ యూజ్ చేస్తుంటారు. ఇంకా ఏంటంటే వాడు ఏదో రీడ్ చేస్తుంటాడు, ఇంకా డైరెక్ట్ పాపప్స్ వస్తూనే ఉంటాయి అనమాట. సో ఏంటంటే అలాంటి పాపప్స్ అని అసలు పెట్టండి. ఓకే, సో ఈ కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి బాగా ఇంపార్టెంట్ ఆన్ పేజ్ దాంట్లో. ఓకే, ఆన్ పేజ్ స్పామ్లో సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం టోటల్ ఆఫ్ పేజ్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. సో ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ వచ్చేసి ఫస్ట్ మెయిన్ వచ్చేసి బ్యాక్ లింక్స్ అనమాట. ఓకే, ఫస్ట్ మెయిన్ వచ్చేసి బ్యాక్ లింక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్, సోషల్ మీడియా అవ్వచ్చు. ఓకే, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ కూడా ఎస్ఈఓ రిలేటెడ్గా వస్తుంది. ఓకే, లేదు ప్రెస్ రిలీజ్ అవ్వచ్చు. ఓకే, సైట్ సబ్మిషన్స్ అవ్వచ్చు, గెస్ట్ పోస్ట్ అవ్వచ్చు. సో ఏంటంటే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం సపోజ్ బ్యాక్ లింక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాక్ లింక్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు బ్యాక్ లింక్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్ లింక్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్ లింక్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి? సో కాంటెక్స్చువల్ లింక్స్ ఉంటాయి. కాంటెక్స్చువల్ లింక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మన సైట్ ఉంది. ఓకే, సపోజ్ మనం ఏదో రాస్తున్నాం, వీఆర్ ద బెస్ట్ బోర్వెల్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి రాస్తున్నాం. సో ఆ బోర్వెల్స్ అనేదానికి లింక్ పెట్టేసి వేరే వాళ్ళ సైట్కి ఇచ్చామనుకోండి, సో అది కాంటెక్స్చువల్ లింక్ అవుతుంది అనమాట. సో కాంటెక్స్చువల్ లింక్స్ మంచిది. సో కామెంట్ లింక్స్ ఉంటాయి. కామెంట్ లింక్స్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ పోస్ట్లు ఉంటాయి కదా. సపోజ్ ఇప్పుడు వాడు ఏదైనా టెక్నాలజీలో లైక్ ఒక మొబైల్ గురించి రాసినాడు వాడు. ఓకే, సో వాడు ఒక మొబైల్ గురించి రాసినప్పుడు మనం కిందికి వెళ్ళి కామెంట్ చేస్తాం. ఓకే, ఆ కామెంట్లో మనం లింక్ వదిలేస్తుంటాం. ఓకే,
సో ఆ లింక్ వదిలేయడాన్ని ఏమంటారంటే మనం కామెంట్ లింక్స్ అంటాం. కామెంట్ లింక్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఫారం లింక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని కంపెనీ వెబ్సైట్స్లో, ఓకే, ఇప్పుడు డెల్ కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, చాలా కంపెనీస్ ఉంటాయి. ఓకే, హై అథారిటీ సైట్స్ అవన్నీ. సో అంటే చిన్న చిన్న సైట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో అక్కడ ఏంటంటే వాళ్ళ లైక్ దాంట్లో ఒక మెంబర్షిప్ అనమాట. ఓకే, అందులో మనం ఒక మెంబర్షిప్ తీసుకుంటాం. సైన్ అప్ అయ్యేటప్పుడు అక్కడ లింక్ అడుగుతుంది, మన వెబ్సైట్ లింక్ అడుగుతుంది అనమాట. సో మనం అక్కడ మన వెబ్సైట్ లింక్ డ్రాప్ చేస్తాం. ఓకే, ఆ వెబ్సైట్ లింక్ డ్రాప్ చేసినప్పుడు అక్కడ సేవ్ చేస్తాం కదా, సో దాన్ని వచ్చేసి ఫారం లింక్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెబ్ 2.0. సో వెబ్ 2.0 లింక్స్ ఏంటంటే ఇప్పుడు వర్డ్ప్రెస్ సైట్స్ ఉంటాయి. ఓకే, లైక్ ఎట్లా అంటే మన .com కాకుండా wordpress.com ముందు డొమైన్ పెడతాం. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను మాధవ్.wordpress.com అనేది పెడతాను. సో నేను అదొక వెబ్సైట్ క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మాధవ్ లైక్ ఇప్పుడు వర్డ్ప్రెస్ ఉంది. ఓకే, గూగుల్ blogger.com ఉంది, wix.com ఉంది. సో అట్లా ఏంటంటే డిఫరెంట్ వెబ్ 2.0 ఉన్నాయి అనమాట. సో నేను దాంట్లో అన్నీ క్రియేట్ చేసుకొని దాంట్లో సైట్ క్రియేట్ చేసుకుని దాని నుంచి నా మెయిన్ సైట్కి లింక్స్ ఇచ్చుకుంటాను అనమాట. సో దాన్ని వెబ్ 2.0 లింక్స్ అంటారు. సో అయితే ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ పోస్ట్ అనమాట. సో గెస్ట్ పోస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మన ఆర్టికల్, ఓకే, మన ఆర్టికల్ వచ్చేసి వేరే వాళ్ళ సైట్లో పబ్లిష్ చేయడం. సో ఏంటంటే కొంతమంది ఏంటంటే మంచి కంటెంట్ ఉంటే చాలు, నాకు అమౌంట్ అవసరం లేదు, పబ్లిష్ చేయండి అంటారు. ఎందుకంటే అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మంచి కంటెంట్ మనం వాళ్ళకి వేయడం వల్ల ఆ సైట్ అనేది ర్యాంక్ అవుతుంది అనమాట. సో వాళ్ళకు ట్రాఫిక్ వస్తుంది, వాళ్ళకు మంచిగా ఉంటుంది. సో ఆ లింక్ వల్ల మన సైట్కి కూడా ట్రస్ట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. సో కొంతమంది ఏమంటారంటే నాకు ఆర్టికల్ లేకపోయినా పర్లేదు, డబ్బులు కావాలి, మేము ఆర్టికల్ రాస్తామంటారు. లేదా కొంతమంది ఏమంటారు ఆర్టికల్ మీరు ఇవ్వాలి, డబ్బులు మీరు ఇవ్వాలి. ఓకే, లైక్ ఇప్పుడు కొన్ని సైట్స్ ఉంటాయి. ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంది. ఓకే, మన న్యూస్ పేపర్ ఉంది. ఓకే, సపోజ్ సాక్షి అనుకోండి. ఓకే, రీసెంట్గా నేను చూశాను, సాక్షి ఒక్క బ్యాక్ లింక్ వచ్చేసి అరౌండ్ $100 అమ్ముతారు ఒక్కొక్కరు. ఓకే, సో $100 అంటే అరౌండ్ 7,500 రూపీస్ ఒక్క లింక్ అనమాట. సో ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, సో చెప్పాను కదా నేను మీకు ఇందాక, సో మంచిది ఒక లింక్ వచ్చినా సరే, వేస్ట్ 1000 లింక్స్ వచ్చినా సరే, దేని వాల్యూ అనేది దానికి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా మీరు ఏం చేస్తుంటే మంచి లింక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఓకే, సో మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. సో మనం గెస్ట్ పోస్ట్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, సో ఏంటంటే మన కంటెంట్ని వేరే వాళ్ళ సైట్లో పబ్లిష్ చేయడానికి గెస్ట్ పోస్ట్ అంటారు అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమేమి అయిపోయింది, ఇప్పుడు ఫారం లింక్ అయిపోయింది, కాంటెక్స్చువల్ లింక్ అయిపోయింది, కామెంట్ లింక్ అయిపోయింది, వెబ్ 2.0 లింక్ అయిపోయింది, గెస్ట్ పోస్ట్ అయిపోయింది. ఓకే, సో ఏంటంటే మెయిన్ ఇవే యూజ్ చేస్తారనమాట వైట్ హ్యాట్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రెస్ రిలీజ్ చేస్తారు. ఓకే, ఆ పేజ్ ఆప్టిమైజేషన్లో ఏమొస్తుందంటే ప్రెస్ రిలీజ్ చేస్తారు. ఆ ప్రెస్ రిలీజ్ అంటే ఏంటంటే, సో లైక్ ఇప్పుడు రీసెంట్గా చింగారి యాప్ అనేది ఒకటి రిలీజ్ అయింది. ఓకే, చింగారి ఇప్పుడు ఏంటంటే చైనా, మన ఇండియా వచ్చేసి చైనా యాప్స్ అన్ని మీకు అందరికీ తెలిసింది. ఓకే, చైనా యాప్స్ అన్ని బ్లాక్ చేసేసింది, 59 యాప్స్ వచ్చేసి బ్లాక్ చేసింది. సో రీసెంట్గా ఏంటి ఇండియన్ యాప్స్ యూజ్ చేస్తున్నారు. సో ఆల్టర్నేట్ ఏంటంటే చింగారి యాప్ అనేది ఒక యాప్ వచ్చింది అనమాట. సో తను ఏం చేస్తున్నాడు, న్యూస్ పేపర్లో కానీ ఎక్కడ పడితే అక్కడ రిలీజ్ చేస్తున్నాడు, ప్రెస్ రిలీజ్ చేస్తున్నాడు. సో ప్రెస్ రిలీజ్ అంటే ఏంటి, న్యూస్ పేపర్లో రావడం కానీ, టీవీలో రావడం కానీ, ఏదన్నా లైక్ ఏమంటారు దీన్ని, లైక్ బుక్స్ ఉంటాయి కదా, సండే బుక్స్ వస్తుంటాయి. ఓకే, మ్యాగజైన్స్. ఓకే, మ్యాగజైన్స్లో కానీ, ఓకే, ఇట్లా మ్యాగజైన్స్లో కానీ పబ్లిష్ చేయడాన్ని, ఓకే, పబ్లిష్ చేయడాన్ని ఏమవుతాయంటే, పబ్లిష్ చేయడాన్ని మన కరెక్ట్ అయిపోయినట్టు పబ్లిష్ చేయడాన్ని ప్రెస్ రిలీజ్ అంటారు అనమాట. సో ఏంటంటే లైక్ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్లో చెప్పాను కదా, మెయిన్ వచ్చేసి బ్యాక్ లింక్స్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ప్రెస్ రిలీజ్ ఉంటుంది. ఓకే, సో అయితే నేను ఏంటంటే మీకు ఒకటే సజెస్ట్ చేస్తాను అనమాట. సో బ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా సరే SEO మీద ఫోకస్ చేయండి. సో SEO మీద ఫోకస్ చేసి ఆర్టికల్స్ రాయండి. ఓకే, డొమైన్ తీసుకోండి. సో సింపుల్ అండి, ఫస్ట్ ఏంటంటే మంచి డొమైన్ తీసుకోండి, పర్ఫెక్ట్ ఆర్టికల్ రాయండి, H1 H2 H3 ట్యాగ్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. ఓకే, సింపుల్గా బ్యాక్ లింక్స్ స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా సరే బ్యాక్ లింక్స్ వచ్చేసి ఫస్ట్ మీరు వచ్చేసి కమెంట్ బ్యాక్ లింక్స్ చేయండి, తర్వాత ఫారం బ్యాక్ లింక్స్ చేయండి, తర్వాత ఎవరైనా కాంటెక్స్చువల్ లింక్స్ అడగండి. నెక్స్ట్ వచ్చేసి కామెంట్ లింకింగ్ చూసుకోండి. ఓకే, కాంటెక్స్చువల్ లింకింగ్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అవసరమైతే కాంపిటీటర్ని బట్టి, ఓకే, కాంపిటీటర్ని బట్టి లైక్ కాంపిటీటర్ని బట్టి కూడా మనం ఏ లింక్స్ క్రియేట్ చేయాలి ఏంటి. ఇప్పుడు SEO టూల్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మెయిన్ ఓకే ఫస్ట్ భూమిలో ఉంది SEO టూల్ ఏదైనా అంటే అది Ahref అనమాట. ఓకే, Ahref అంటారు, లేదంటే Ahref అంటారు. సో ఒక్కొక్కలాగా ప్రొనౌన్స్ చేస్తారు దాన్ని.
ఓకే. సో అదేంటంటే నీ కాంపిటీటర్‌కి నీ కాంపిటీటర్‌కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయని చెప్పేసి నీ కాంపిటీటర్‌కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయని చెప్పేసి మనం ట్రాక్ చేయొచ్చనమాట. సో మన కాంపిటీటర్స్ ఉంటారు. వాళ్ళ యూఆర్ఎల్ తీసుకెళ్ళి మనం ఏహెచ్‌డిఎఫ్‌లో పెట్టినామనుకోండి. సో వాళ్ళవి ఏమేం కీవర్డ్స్ ర్యాంక్ అవుతున్నాయి, ఏ పొజిషన్‌లో ర్యాంక్ అవుతున్నాయి, వాళ్ళు ర్యాంక్ అవ్వడానికి ఏమేం బ్యాక్ లింక్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ చూపిస్తుంటారనమాట. ఇవన్నీ చూపిస్తుంటది. సో ఏంటంటే ఈ టూల్ అనేది బాగా ఇంపార్టెంట్. సో అది మీరు డైరెక్ట్ అఫీషియల్‌గా పర్చేజ్ చేస్తే చాలా కాస్ట్ ఉంటది. సో అఫీషియల్‌గా కాకుండా అంటే కొంతమంది కొన్ని టూల్స్ ఉన్నాయంట గ్రూప్ బై చేస్తుంటారు. లైక్ ఫ్లికోర్ ఉంటుంది. ఫ్లికోర్‌లో ఏంటి హెచ్‌డిఎఫ్ వచ్చేసి 600 ఉంటదనమాట. సో లేదు ఆల్టర్‌నేట్ టూల్స్ అంటే ఇప్పుడు మోజ్ ఉంటుంది. మోజ్ ఉంటుంది. లేదంటే ఎస్‌ఈఎం రష్ ఉంటుంది. సో ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ ఉంటాయన్నమాట అవైలబిలిటీలో. సో మనకి ఏది కావాలి అనే దాన్ని బట్టి మనం అది చేసుకోవచ్చు. సో ఇంకా చూసుకోండి డొమైన్ ప్రొవైడర్ వీలైనంత వరకు గోడాడీకి వెళ్ళకండి. సో గోడాడీ ఏంటంటే వాడు ఎట్లా అంటే ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే నేను రీసెంట్గా ఒక డొమైన్ కొన్నాను అనమాట, creditpay.in అని చెప్పేసి. నేను డొమైన్ కొన్నాను, ఆ డొమైన్ నా అకౌంట్లోకి వచ్చేసింది. ఆ అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఏమైంది అంటే వాడు నాకు మళ్ళీ కాల్ చేసి, సార్ యాక్చువల్గా ఈ డొమైన్ మా దగ్గర లేదు, అది ఆల్రెడీ వేరే వాళ్ళు పర్చేస్ చేశారు, సో అనుకోకుండా ఇట్లా వచ్చేసింది సార్, మేము బ్యాక్ తీసేసుకున్నాము, సో మీ అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేసింది, మీ డొమైన్కి ఏదైతే పర్చేస్ చేశారో అని చెప్పి మెసేజ్ వచ్చిందనమాట. సో ఇంకా నేను కొంతమందిని అడిగాను ఏంటి ఇట్లా అంటే, గోడాడీ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా డొమైన్ నేమ్ 2-3 టైమ్స్ సెర్చ్ చేసినాం అనుకోండి. ఆ డొమైన్ మీరు మంచిగా ఉంది, మనం 2-3 టైమ్స్ గోడాడీలో సెర్చ్ చేసినామంటే 4th టైం చూసి ఇంకా 4th-5th టైం చూసి ఆ డొమైన్ ఉండదు, ఎందుకంటే గోడాడీ వారు పర్చేస్ చేసుకొని బ్యాక్ అండ్ సేల్లో పెట్టుకుంటాడు అనమాట. సో ఇది నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ బాగా ఇది కూడా. సో ఏంటంటే వీలైనంత వరకు ఇప్పుడు చాలా హోస్టింగ్ ప్రొవైడర్స్ ఉన్నారు. డొమైన్ ప్రొవైడర్స్ ఉన్నారు, హోస్టింగ్ ప్రొవైడర్స్ ఉన్నారు. సో హోస్టింగ్ వచ్చేసి A2 తీసుకోండి, A2 కానీ ఇంకా లేదు ఇంకా తక్కువలో కావాలంటే నేమ్ చీప్ హోస్టింగ్ తీసుకొని నేమ్ చీప్ హోస్టింగ్ తీసుకొని మీ బ్లాగింగ్ కెరియర్ స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ ఫోకస్ వచ్చేసి SEO మీద పెట్టండి, ఇంకా దేనిపైన పెట్టకండి, ఎందుకంటే SEOనే ఇంపార్టెంట్, ఇంకేది కాదు ఫస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి పెయిడ్ లెవెల్స్, మనం చేసే బిజినెస్ని బట్టి మనం SEO చేయాలా, SEM చేయాలా, ఫేస్బుక్ యాడ్స్ చేయాలా, సోషల్ మీడియా సంథింగ్. సో ఏంటంటే మనం చేసే బిజినెస్ని బట్టి మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఎంచుకునే ఫీల్డ్ మారుతుంది అనమాట. అది SEO అవుతుందా, SEM అవుతుందా, లేదు డైరెక్ట్ ఫేస్బుక్ యాడ్స్ అవుతుందా. సో ఏంటంటే ఇవన్నీ అవుతుంది అనమాట. సో ఆల్ ది బెస్ట్, బాగా చేయండి. బాయ్.